వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విజయ. గర్భవిచ్ఛిది హక్కును నిషేధించారంటూ వదంతులు వస్తున్నాయి. 24 గంటల్లోనే 10,000కు పైగా ఆర్డర్లు. అమెరికాలో అత్యవసర గర్భవిచ్ఛిది మాత్రలకు హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన 24 గంటల్లోనే గర్భవిచ్ఛిది మాత్రల ప్రధాన సరఫరాదారులతో ఒకరైన ఎయిడ్ యాక్సెస్ ను గత 24 గంటల్లో ఈ మాత్రల కోసం 10,000కు పైగా విజ్ఞప్తులు వచ్చినట్టు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఇది సాధారణంగా ప్రతిరోజు వచ్చే వాటికన్నా 17 రెట్లు అధికం. ట్రంప్ అధికారంలోకి వస్తే అబార్షన్ హక్కును రద్దు చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. గర్భం దాల్చని వారు సైతం ఈ గర్భవిచ్ఛిది మాత్రల కోసం ఎగబడడం విశేషం. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ట్రంప్ అధికారంలోకి వస్తే గర్భవిచ్ఛిది హక్కును నిషేధిస్తారంటూ పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. దీంతో ముందు జాగ్రత్తగా మందులు కొనుగోలు చేస్తున్నట్లు సంబంధించిన వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. 24 గంటల్లోనే అబార్షన్ల మాత్రల కోసం 10,000కు పైగా ఆర్డర్లు వచ్చినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 మంది గర్భిణీలు కానివారేనని తెలిపింది. ఎన్నికలకు ముందు గర్భవిచ్ఛిది మాత్రలు ఎక్కడ దొరుకుతాయన్న సమాచారం కోసం నిత్యం 4,000 నుంచి 4,500 వరకు తమ వెబ్సైట్లో చూసేవారని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక అలా చూసేవారి సంఖ్యలో భారీ మార్పు కనిపిస్తుందని స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఇప్పుడు ఒక్క రోజులోనే 82,000 మందికి పైగా వెబ్సైట్ను చూస్తున్నారని తెలుస్తుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అబార్షన్ హక్కుపై నిషేధం విధిస్తారనే ఆందోళనతో చాలా మంది మాత్రలు నిల్వ చేసుకుంటున్నట్టు నేషనల్ అబార్షన్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిటానీ పోంటేనో అభిప్రాయం వ్యక్తం చేశారు.